ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లెబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగు జరగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగానున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలువెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గముగా తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి ఎరికో మైదానములో అతని కలిసి కొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదరిపోయెను. వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రెబ్లా పట్టణముననున్న బబులోను రాజునొద్దకు అతని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కనుల ఎదుట చంపించెను. మరియు అతడు రెబ్లాలో యూదా అధిపతులను అందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కనులు ఓడదయించి 2 సంకెళ్లతో అతని బంధించి బబులోనునకు అతని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేయ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేయ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి. మరియు రాజదేయ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను బబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయెను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను మందిరములో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొనిపోయిరి. మరియు పళ్ళెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండి వాటిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయిను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయిను. వీటికన్నిటికున్న ఇత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యం. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వ్రేళ్లు, అది గొల్లది. దాని మీద ఇత్తడి పైపీట ఉండెను. ఒక్క పైపీట 5 మూరల ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లను ఉండెను. అవి అన్యు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగుననే దానిమ్మ పండ్లు ఉండెను. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లు ఉండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లు అన్నియు 100. మరియు రాజదేయ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను 2వ యాజకుడైన జఫన్యాను 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన యొక్క ఉద్యోగస్తుని పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు 7 మనుషులను దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకొని రెబ్లాలో నుండిన బబులోను రాజును వద్దకు తీసుకొని వచ్చెను. బబులోను రాజు హమాతు దేశమందలి రెబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి చెరగొనిపోయెను. నెబుకద్రెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3వ నెల 23 యూదులను చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయెను. ఆ మనుషుల వెరసి 4600. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు 1వ సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహంలో నుండి అతని తెప్పించి అతనితో దయగా మాటలాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను.
మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలం అంతయు ఎవీల్ మేరోదకు సన్నిధిని భోజనము చేయించు వచ్చెను. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను.